హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హష్వీస్ హోమ్. మేము రీసెంట్గా షిర్డీకి వెళ్ళాము. ఆ ట్రిప్ విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాం. మేమైతే సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో స్టే చేసాము. ఫస్ట్ డే రోజు మేము మధ్యాహ్న హారతికి బుక్ చేసుకున్నాము. సో హారతి టైంకి అయితే మేము రీచ్ అయ్యాము. ఇదంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్. మేము స్టే చేసిన ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఆటోలో మేము అక్కడికి వచ్చేసాము. మేము అయితే హారతికి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం టికెట్. సో అది అయిపోయాక మేము మళ్ళీ ఈవినింగ్ మనకి గేట్ నెంబర్ 3, 4కి దగ్గరగా ఉంటుంది చావడి, ద్వారకామాయి. అవి చూడటానికైతే వచ్చాము. ఇదంతా చావడి లోపల అన్నమాట. నెక్స్ట్ ఇదైతే ద్వారకామాయి అండి. తెలుసు కదా మీకు, ద్వారకామాయి అంటే ఎక్కువ బాబా ఇక్కడే ఉండేవారు. చాలా బాగుంది లోపల. మేము చావడి తర్వాత ద్వారకామాయి దర్శించుకున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది. షిర్డీ గుడి లోపల దర్శనానికి ఎంతమంది ఉంటున్నారు, ద్వారకామాయికి కూడా అంతమంది వస్తున్నారు దర్శనానికి. ఇదైతే గేట్ నెంబర్ 4 ఎగ్జిట్ దగ్గర ఉంటుంది. ఐ లవ్ సాయిబాబా అని. చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ అందరు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ అయితే బాబా గార్డెన్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. అది కూడా చాలా బాగుంది. సరదాగా కూర్చోవడానికి బాగుంది. లోపల ఒక పార్క్ లాగా బాబా వాటర్ పోస్తున్నట్టు మొక్కలకి చాలా బాగుంది. అక్కడ మీరు కూడా వెళ్ళండి తప్పకుండా. మాది ఫస్ట్ డే ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాం. ఇదేంటి ఫ్లేవర్